అసలు ఆర్సీబీ వాళ్ళకి మ్యాచ్ని ఎక్కడ ఇష్టం లేదనుకుంటా చిన్నస్వామి స్టేడియంలో. అందుకే బ్యాక్ టు బ్యాక్ మ్యాచ్లో ఓడిపోయారు. అరే లాస్ట్ మ్యాచ్ ముంబైతో ఆడిన మ్యాచ్లో సేమ్ పిచ్చు, సేమ్ కండిషన్స్, సేమ్ బౌండరీ లైన్స్, సేమ్ చిన్నస్వామి స్టేడియం లాగే. అలాంటిది బయటికి వెళ్ళి, హోమ్ పిచ్ నుంచి బయటికి వెళ్ళి పెద్ద ముంబై టీంని కొట్టారు. సేమ్ అలాంటి పిచ్ మీద మ్యాచ్ ఓడిపోవడం ఏంటి? ఈ లెక్క ఏంటి మనకు అర్థం కాలేదు. అరే ఫస్ట్ నుంచి వికెట్లు పడితే అలా 10 వికెట్లు పడిపోతూ వచ్చేయడమేనా? ఒక్కడు కూడా నిలబడ్డా? ఆ లివింగ్స్టన్ గారిని ఎందుకు తీసుకున్నారో తెలియదు, అసలు ఆడతాడో తెలియదు, ఆడటో తెలియదు, ఆ బౌలింగ్ వేస్తాడో తెలియదు, బ్యాటింగ్ ఆడతాడో తెలియదు. ఆడి బ్యాటింగ్ అంటే అసలు అర్థం అవ్వదు. అరే ఆర్సీబీ ప్లేయర్స్ టీంలోకి వచ్చే ఫామ్ కోల్పోతారా, లేకపోతే ఫామ్ కోల్పోయిన తర్వాత టీంలోకి వస్తారా? 3 ఓవర్లకు 50 రన్లు కొట్టిన టీము 20 ఓవర్లకి 124 ఇవ్వడానికి కొడతాడా? మినిమం 180, 190 అన్నా కొడతారు. 50 రన్లు అక్కడే కొట్టేశారు కదా 3 ఓవర్లకి. ఇంకా 17 ఓవర్లు ఉన్నాయి, 17 ఓవర్లకి 100 రన్లు కొట్టారు. ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడో పెట్టుకుంటాం, మ్యాచ్ ఏమో తీసుకొచ్చి అక్కడ పెడతారు. అసలు ఈరోజు మ్యాచే కొట్టదనుకుంటే అసలు 1 సైడెడ్ కొట్టేస్తారు. చూడాలి మరి కొడతారో కొట్టరో. హోమ్ పిచ్ మీద అయితే కష్టమే. ఏవైతే పిచ్లే మ్యాచ్లు కొట్టి ప్లే ఆఫ్స్కి వెళ్ళొచ్చు. హోమ్ పిచ్లో 8 మ్యాచ్లు ఉంటే 1, 2 కొడతారేమో నాకు తెలిసి, వీళ్ళు బ్యాటింగ్ చూస్తుంటే. ఏవైతే పిచ్ అసలు పూనకు వచ్చేస్తుంది ఒక్కొక్కరికి. మనం హోమ్ పిచ్లో ఆడడానికి ఎందుకు అలాగ ఆడుతున్నారో అర్థం అవ్వట్లేదు.